కథాభారతి శ్రోతలకు సుస్వాగతం. ఈనాటి కథ సెప్టెంబర్ 2018 సంవత్సరపు విపుల మాసపత్రికలో ప్రచురింపబడిన శ్రీ ప్రతాప్ రాజులపల్లి వారి కథ అంత్యేష్టి. శ్రోతలకు తెలిసే ఉంటుంది, ఇదివరలో శ్రీ ప్రతాప్ రాజులపల్లి వారి మరో ఉత్తమ కథ బూట్లు చదివి వినిపించిన సంగతి. అంతేకాకుండా శ్రీ ప్రతాప్ రాజులపల్లి వారు మూడో చెవి ఓ విజేత కథ అనే ఈ పుస్తక మూలం కన్నడ భాషలో రాసిన శ్రీ రవీంద్ర భట్ గారి మూరనేకివి అనడి వారి కుమారుడి వాస్తవిక గాథ, ఆ పుస్తకాన్ని తెలుగులోకి శ్రీ ప్రతాప్ రాజులపల్లి వారు అనువదించడమే కాకుండా ప్రచురించి పుట్టు చెవిటి పిల్లలకు తల్లిదండ్రులు మాటలు ఎలా నేర్పాలో తెలియజెప్పాలనే దృఢ సంకల్పంతో ఉచితంగా ఆ పుస్తకాన్ని వితరణ చేస్తున్నారు. శ్రీ రవీంద్ర భట్, శ్రీమతి దీపా దంపతుల అకుంఠిత దీక్షతో, మాస్టర్ నిరంజన్ మనోబలంతో మరెందరో తల్లిదండ్రులు, పుట్టు చెవిటి బిడ్డలు సమాజంలో స్ఫూర్తి చెంది ఆ లోపాన్ని అధిగమించి నలుగురితో సహజంగా నడవాలనే సద్భావంతో సమాజహితాన్ని కోరి కథాభారతి ఆ పుస్తకాన్ని ఆడియోగా మలిచి శ్రీ ప్రతాప్ రాజులపల్లి వారి మన్ననతో మరో 100 మందికి అందించడంలో నాకెంతో తృప్తి కలిగింది. అటువంటి తల్లిదండ్రులు మన పాఠకుల్లో ఎవరికైనా ఎదురైతే వారికి ఆ 16 వారాల ఎపిసోడ్లని తెలియజేయాల్సిందిగా కోరుతున్నాను. ఎప్పుడు కూడా సాధారణంగా నా కథల్ని మరొకరికి తెలియచేయండి అని చెప్పటం చాలా అరుదు. ఇది ఎందుకు చెప్పవలసి వస్తుందంటే, రచయిత శ్రీ రవీంద్ర భట్ గారి ఉద్దేశ్యం, అలాగే తెలుగులోకి ఈ పుస్తకాన్ని అనువదించిన శ్రీ ప్రతాప్ రాజులపల్లి వారి ఉద్దేశ్యం ఎంతో ఘనమైనవి. ఆ సమాజహితాన్ని కోరిన ఆ ఇద్దరి మహామనుషుల ఆశయాన్ని మరికొంత నెరవేర్చాలనే కోరికతో ఈ విన్నపంతో ఈనాటి మరో కథ శ్రీ ప్రతాప్ రాజులపల్లి వారి అంత్యేష్టి. లైట్స్ అండ్ రోల్ కెమెరా. మైక్రోఫోన్లో కాస్త బిగ్గరగానే అరిచాను నేను. రోలింగ్. క్రేన్ మీద నుండి కెమెరామ్యాన్ మూర్తి బదులిచ్చాడు. యాక్షన్ నిర్దేశించాను నేను. పూర్తిగా చిరిగిన బట్టలు, మాసిన గడ్డం, చూస్తూనే ఏదో అట్టడుగు వర్గం వాడు అనిపించే ఓ వ్యక్తి చితి చుట్టూ తిరిగి దానికి నిప్పెట్టాడు. జూమ్ టువర్డ్స్ ఫ్లేమ్ అండ్ దెన్ టు ది హొరైజాన్. కెమెరామ్యాన్కు నా సూచనలు కొనసాగాయి. వర్ణభరితమైన మేఘాల వెనుక అస్తమిస్తున్న సూర్యుడి వైపు కెమెరా జూమ్ అయ్యి కొన్ని సెకండ్లు రన్ అయ్యేంతవరకు వేచి కట్ అన్నాను. మైలవరం డ్యాం నేపథ్యంలో మా చిత్రీకరణ సాగుతోంది. మరణించిన ఒక సంఘ సంస్కర్త పార్థివ దేహానికి బడుగు వర్గాల వాళ్లు అత్యంత గౌరవంతో అంతిమ సంస్కారం సలిపే దృశ్యం. సంధ్యలో నిండుగా ఉన్న మైలవరం డ్యాం పసిడి కాంతుల్ని ప్రతిబింబిస్తోంది. వెనక ఆకాశం రకరకాల రంగులతో అంతుచిక్కని అనూహ్య భావాలను వెలిబిచ్చుతూ ఉందేమో అనిపిస్తోంది. మానిటర్లో చిత్రీకరించిన షాట్ ఎలా వచ్చిందో చూసి మూర్తితో, ఇప్పుడు అర్థమైందా ఈ ఉద్యుచ్చితాగారాల రోజుల్లో కూడా ఎందుకిలా మునుపటిలాగా చితి, సూర్యాస్తమయం గట్రా సీన్లు రాసుకున్నానో? అంతా మా గురువుగారి చలవ. ఆయన సిద్ధాంతాలే నాలో జీర్ణించుకుని పోయాయి. అందుకే ఆయన భావాలను ప్రతిబింబించే ఆయన కథ అంత్యేష్టిని తెరకెక్కిస్తున్నాను. ఆయనలాగే నా చిత్రం కూడా సమాజంపై కాసింతైనా ప్రభావం చూపించగలిగితే అంతే చాలు. చావులో కూడా సమాజానికి ఉపయోగపడాలని మన దేహంలోని ఒక్కొక్క అవయవం, కళ్ళైనా కాలేయమైనా మనం పోయిన దరిమిలా బూడిద కావటం శుద్ధ దండగాని, బతికున్న ఏ వ్యక్తికైనా పనికొస్తే వాళ్లకు ఇవ్వాలని, తనైతే అలా దానం చేస్తూ వీలునామా రాస్తానని ఘంటాపదంగా చెప్పేవారు. అంతేకాదు, కథలో
అగ్రకులానికి చెందిన ఓ సంఘ సంస్కర్త అలా దానం చేయగా మిగిలిన తన కళేబరపు చితికి సాంకేతికంగా ఓ దళితుడు నిప్పెట్టాలని తన విల్లులో రాయడం, అది కూడా శవ సంస్కారంలో కేవలం ప్రగతిపథ మానవ నాగరికతకు దర్పణమే గాని వేరే ఇంకేమీ కాదని వక్కాణించటం కథకు పరాకాష్ట. ఆయన ఉదాత్త భావాలకు ప్రతీక. తన చితికి కూడా ఒక దళితుడే నిప్పు పెట్టాలనే ఆకాంక్ష ఆయనది. ఆవేశంగా అన్నాను నేను. అంతలోనే నా చరవాణి మోగింది. నా బాల్య స్నేహితుడు కిట్టు హైదరాబాద్ నుండి. వాడు చెప్పింది విని దుఃఖం ముంచుకొచ్చింది. మరి ఎప్పుడు? వెంటనే బయలుదేరుతాను విచారంగా అన్నాను నేను. ఫోన్ కట్ చేస్తూ మూర్తితో, ఇప్పుడే కదా చెప్పాను మా గురువుగారని, ఆయనక లేరు. ఎంత అదుపులో పెట్టుకుందామన్నా గొంతు గద్గదమయ్యింది. అంత్యక్రియలు రేపే, వెంటనే బయలుదేరి హైదరాబాద్ వెళ్ళాలి. ఇక షెడ్యూల్ ప్యాకప్పే అంటూనే యూనిట్ వైపు తిరిగి బిగ్గరగా అనౌన్స్ చేశాను, ప్యాకప్ అని. నా కారు జమ్మలమడుగు బైపాస్ వద్ద హైదరాబాద్ వెళ్లే వైపు తిరిగింది. సాలెవారి ఉప్పలపాడు గ్రామం దాటుతుండగా నా ఆలోచనలు ఒక్కసారిగా గతంలోకి వెళ్ళాయి. సాలెవారి ఉప్పలపాడు నాకే కాదు, మా గురువుగారికి కూడా స్వగ్రామం. ఇరుగు పొరుగు ఇళ్లే కనుక ఆయనతో చిన్నప్పుడే పరిచయమున్నా ఆయన వయసులో పెద్దవాడు గనుక చొరవ కన్నా గౌరవం హెచ్చు. అంతేకాకుండా కుల వ్యవస్థ కూరుకుపోయిన ఆ పల్లెటూళ్ళలో అగ్రకులానికి చెందిన గురువుగారి కుటుంబమంటే ఊరందరికీ భయభక్తులు ఎక్కువ. ఈ ఊబి నుండి ఆయన ఎంత ఎత్తుకు ఎదిగాడు. కవిగా, అభ్యుదయ భావాలు గల ఓ రచయితగా, సమాజంలో కరుడు కట్టుకునిపోయిన మూఢనమ్మకాలను పెకిలించి వేసే దిశగా ఆయన చేసిన ఉద్యమాలు, రాసిన కవితలు, రచనలు తెలుగు ప్రాంతాలనే కాదు పొరుగు రాష్ట్రాలను కూడా అట్టుడికేలా చేశాయి. మా ఊర్లో దేవళంలోనికి మాదిగలు, గిరిజనులకు స్వేచ్ఛగా ప్రవేశం లభించాలని ఆ రోజుల్లోనే ఉద్యమించారు ఆయన. ఆ ప్రస్తావన వచ్చినప్పుడల్లా ఆయన చమత్కరించేవారు. అయ్యా, కలడు కలడనేవాడు కలడో లేడో అని పోతనగారే వాపోయారు. ఉన్నాడో లేడో తెలియని దేవుడి కోసం ఉన్న సాటి సోదరులను దూరం చేసుకోవడం భావ్యమా అని. చిన్నప్పుడే గురువుగారి ఉన్నత వ్యక్తిత్వం, ఆధునిక భావాలు నన్నెంతైనా ప్రభావితం చేశాయి. తీరిక సమయాల్లో ఆయనతో ఉంటూ, ఆయన ఉద్యమాల్లో పాలు పంచుకుంటూ ఆయన సిద్ధాంతాలు జీర్ణించుకున్నాను. ఆయనంటే ఎనలేని గౌరవం, భక్తి. పిమ్మట పూణే ఇన్స్టిట్యూట్లో డైరెక్షన్ ట్రైనింగ్ తీసుకునే రోజుల్లో కాస్త దూరమైనా ఆయన ప్రభావం మాత్రం తగ్గలేదు. తరువాత కూడా మా సంబంధ బాంధవ్యాలు అలాగే కొనసాగినాయి. ఆయన రాసిన విశ్వనాగరికతావృక్షంకు విజ్ఞానపీఠం పురస్కారం వచ్చిందని పత్రికల్లో చదివి ఎంత సంతోషించానో. అంతేకాదు, ఆ సన్మాన సభలో తరువాత వేర్వేరే వేదికలపై ఆయన సమాజపు మూఢనమ్మకాల్ని దుమ్ము దులిపిన ధాటి, ఉపన్యసించిన రీతి మరువలేనివి. కారు జడ్చర్ల సమీపిస్తుండగా తెలియకుండానే కునుకు పట్టేసింది. పొద్దున్నే ఇంట్లో కాలకృత్యాలు తీర్చుకునేలోగా వర్షం తుంపర్లు మొదలయ్యాయి. టీవీలో ఆయన మరణవార్తనే చూపిస్తున్నారు. ప్రముఖ సంఘ సంస్కర్త, హేతువాది, విజ్ఞానపీఠం పురస్కార గ్రహీత శ్రీ ఎల్లాల సంజీవరాయమూర్తి నిన్న సాయంకాలం హైదరాబాదులోని అపోలో ఆసుపత్రిలో స్వర్గస్థులయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం ఆయన అంత్యక్రియలను ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహిస్తామని ప్రకటించింది. వారు సాలెవారి ఉప్పలపాడు గ్రామంలోని ఓ ఉన్నత కులంలో యాంకర్ కొనసాగించింది. స్వర్గం, ఉన్నత కులం, ఆ మాటలు వింటూనే మనస్సు కలుక్కుమంది. ఇన్ని రోజులు ఆయన వ్యతిరేకించిన దానికి విరుద్ధంగా వాటిని అంత ప్రాముఖ్యంగా పేర్కొనడం సబబుగా లేదనిపించింది. గతంలో ఆయనకొచ్చిన బహుమతులు, జరిగిన సన్మానాలు, ముఖ్యంగా విజ్ఞానపీఠం, పద్మవిభూషణ్ పురస్కారాలను అందుకోవడాన్ని, ఆయన ఉపన్యాసాలను మరీ మరీ చూపిస్తున్నారు.
వర్తమాన సామాజిక వ్యవస్థపై ఆయన లేపిన దుమారం, మతాధార సాహిత్యంపై ఆయన వ్యాఖ్యలు ఇప్పటికీ ఒంట్లో రక్తాన్ని వేడెక్కిస్తాయన్నది వాటిని చూస్తే తెలుస్తుంది. వర్షం కాస్త ఎక్కువైనా ఇందిరా పార్కుకి దగ్గరగా అశోక్ నగర్లో ఆయన ఇల్లు చేరుకోవడానికి ఎక్కువ సమయం పట్టలేదు. అప్పటికే ఆయన భౌతిక కాయాన్ని అందరికీ కనపడేలా పారదర్శకమైన శవపేటికలో పోర్టికోలో ఉంచారు. వర్షం పడుతున్నా ఖాతరు చేయకుండా ఆయన చివరి చూపుకై ఆయన అనుయాయులు, అభిమానులు బారులు తీరి క్యూలో నిలబడ్డారు. ఇంటి చుట్టూ పోలీసులు, మధ్య మధ్య ఆయనకు శ్రద్ధాంజలి అర్పించడానికి వచ్చే రాజకీయవేత్తలు, ప్రముఖులతో నిండిపోవడంతో పగలే చీకటి ఆవరించింది. శ్రద్ధాంజలి ఘటించి ఆయన కూతురును, భార్యను మౌనంగానే పరామర్శించి ఊరడించబోయాను. వారు మరింత ఉద్విగ్నులై అంతవరకు అదుపులో ఉంచుకున్న భావావేశాన్ని కప్పిపుచ్చుకోలేక బిగ్గరగా ఏడవటం మొదలుపెట్టారు. ధైర్యంగా ఉండండమ్మా, మనసు కుదుట పెట్టుకోవాలి అని వాళ్లకు చెప్పినా నాకు నేనే సమాధానం చెప్పుకున్నట్లు అనిపించింది. తటిల్లుమనే మెరుపులతో ఆకాశం పగిలిపడిపోతున్నట్లు బిగ్గరగా ఉరుముతోంది. అంతలో వెనుక నుండి వినిపించిన మాటలు నన్ను నిర్ఘాంతపరిచాయి. చూడమ్మా, ఈ అంత్యేష్టి అనే చివరి ప్రస్థానం చాలా శ్రద్ధగా చేయాల్సిన విషయం. హిందువులకు మరణానంతరం ఉన్నత లోకాలు పొందడానికి ఈ సంస్కారం అత్యంత ముఖ్యం. పోయిన వారి వారసులు మరింత నిబద్ధతతో దీనిని పాటించాలి. పుట్టిన తదుపరి వారి సంస్కారాలు వారు ఈ లోకాన్ని గెలుచుకునేలా చేస్తే, గిట్టిన తరువాత వారి వారసులు జరిపే సంస్కారాలు వారిని స్వర్గాన్ని జయించేలా చేస్తాయని శాస్త్రం చెబుతుంది. గురువుగారి బావగారు పరమేశ్వరమూర్తి గారు చాలా అధికారపూర్వకంగా ప్రకటించారు. కావలసిన సంబారాలు, సామగ్రి అన్నీ సిద్ధం చేస్తున్నారు. అమ్మాయి, కొడుకును అంతిమ సంస్కారాలు చేయడానికి సంసిద్ధం చేయండి. వెలవెలబోతూ నేను నా ఆశ్చర్యాన్ని, నిర్ఘాంతాన్ని దాచలేకపోయాను. అయినంత తగ్గు స్థాయిలో ఆయన్ను అడగబోయాను. అయ్యా, గురువుగారు వీటన్నిటికీ విరుద్ధం. తన అవయవాలు అవసరమైన బతికున్న వాళ్లకి చెందాలని, తన చితికి ఓ దళితుడు నిప్పు పెట్టాలని ఆశించేవారు. ఇవన్నీ ఆయన మనోభావాలకు, సిద్ధాంతాలకే నేనింకా ముగించనే లేదు. పరమేశ్వరమూర్తి కోపంతో ఊగిపోయారు. ప్రతి కుర్ర వెధవ మాకు బుద్ధి చెప్పేవాడే. 4 ఇంగ్లీష్ ముక్కలు నేర్చుకుంటే చాలు. వేదాలనే ఔపోసన పట్టినట్లు శాస్త్రాలనే తప్పుపట్టే అహంకారం. మేలు కోరేవాళ్ళెవరూ చనిపోయిన తర్వాత కూడా వాళ్లకు ఉన్నత లోకాలు ప్రాప్తించకుండా అడ్డుపడరు. ప్రాణం పోయిన పిమ్మటైనా మోక్షం లేకుండా చేయొద్దు. దయచేసి మా కుటుంబ వ్యవహారాల్లో జోక్యం చేసుకోవద్దు. వెనుక మంత్రస్థాయిలో భగవద్గీత వినిపిస్తోంది. నైనం చిందంతి శస్త్రాణి నైనం దహతి పావకః నచైనం క్లేదయంత్యాపో నశోషయతి మారుతః నశోషయతి మారుతః. ఆత్మ ఎట్టి ఆయుధముల చేతను ఛేదింపబడదు, అగ్నిచే దహింపబడదు, నీటిచే తడపబడదు, వాయువుచే శోషింపబడదు. ఆత్మ కాల్చబడదు. నిజమేనేమో, సిద్ధాంతాలు, నమ్మకాలు మాత్రం పూర్తిగా కాల్చబడగలవు. బూడిదే మిగిలేది. శారదమ్మా, నువ్వైనా చెప్పు, ఇక అడ్డు రావద్దని చెల్లిని పురమాయించారు మూర్తిగారు. మనసును ఎవరో పిండినట్లయింది. ఆయన బతికి ఉన్నప్పుడు వీళ్ల ఈ మాటలు విని ఉంటే ఎంత క్షోభించేవారు. పోయిన వ్యక్తి అభిప్రాయాలకు విలువే లేదా అనిపించింది. ఆకాశం భోరున విలపిస్తూ ఉరుముతోంది. చావు కబురు చల్లగా అన్నట్లు శారదమ్మగారు మెల్లిగా చెప్పారు. చెవులు పగిలిపోయేలా పెళ్ళుమని ఎక్కడో పిడుగుపడింది. నే వింటున్నది ఎంతమాత్రం నిజమో కాదో, వారు బుకాయిస్తున్నారో నాకు తెలియదు. గురువుగారు ఇంట గెలవకనే రచ్చగెలిచారా అసలే తెలియదు. తెలిసిందల్లా ఒక్కటే,
ఆయనతోనే ఆయన బోధించిన సిద్ధాంతాలు బూడిదవ్వబోతున్నాయని, నా హృదయం పగిలిపోతుందని, మనుషులు, వారి మాటలు, నడతలు అన్నీ జుగుప్స కలిగిస్తున్నాయని. ఆమె మాటలు నా చెవుల్లో గింగురుమంటూ ప్రతిధ్వనిస్తున్నాయి. బాబూ, ఆయన అంతిమ సంస్కారం పురోహితుల వేదమంత్రాల మధ్య శాస్త్రోక్తంగా జరిపించాలని విల్లు రాశారు. అదండి ఈనాటి కథ, శ్రీ ప్రతాప్ రాజులపల్లి వారి అంత్యేష్టి. ఈ కథ సెప్టెంబర్ 2018 సంవత్సరపు విపుల మాసపత్రికలో ప్రచురింపబడింది. ఈ కథను ఆడియోగా చేయననుమతించిన రచయిత శ్రీ ప్రతాప్ రాజులపల్లి వారికి, అలాగే ఈ కథను నాతో పంచుకున్న సాహితీ మిత్రులు శ్రీ వాడపల్లి చంద్రశేఖర వర్మ గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈనాటి కథాపట్టణాన్ని ముగిస్తున్నాను. మళ్ళీ వచ్చే వారం ఇంకో మంచి కథతో కలుద్దాం. అంతవరకు సెలవు. సర్వే జనా సుఖినో భవంతు.